హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యadubhushanacademy. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ 2లో అంటే కన్సర్న్ సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఆ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ పేరు ఫుడ్ కెమిస్ట్రీ. ఆ ఫుడ్ కెమిస్ట్రీలో మనకు ఒక 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ పేరు కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ సబ్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇది సెకండ్ సబ్ టాపిక్ ఫంక్షనల్ ప్రాపర్టీస్. ఈ రాబోతున్నటువంటి క్లాస్లో ఈ సెకండ్ సబ్ టాపిక్లో ఫంక్షనల్ ప్రాపర్టీస్లో ఎన్ని ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఉంటాయి, సాధారణంగా ఒక 6 ఇంపార్టెంట్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ సంబంధించి. అదేవిధంగా మిస్సెలేనియస్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. వాటన్నింటిని కూడా కూలంకషంగా నేర్చుకుంటాము. సబ్జెక్ట్ కంటెంట్ నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా క్లాస్ను 1-2 సార్లు తప్పనిసరిగా వినాలి. విన్న తర్వాత సినాప్సిస్ని కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీకు కంటెంట్ అంతా కూడా ఇక్కడ వెరీ సినాప్సిస్ రూపంలో రాయడం జరిగింది. మీరు కూడా ఇదే విధంగా సినాప్సిసే రాసుకోవాలి. వెరీ డీటెయిల్డ్ వాక్యాలు కనుక రాసుకున్నట్టయితే నోట్స్ చాలా లెంగ్తీగా పెరిగిపోతుంది. సినాప్సిస్ రాసుకుంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే ఎన్ని టాపిక్స్ అయినా మనం రివైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ కూడా మీకు శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినాను. అంటే మన యొక్క టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా కనుక మీరు ఫాలో అప్ అయినట్టయితే కనుక తప్పనిసరిగా రాబోతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ సబ్జెక్ట్నైనా ఫస్ట్ ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి నోట్ చేసుకోవాలి. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క చాప్టర్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని నోట్ చేసుకోవాలి. మళ్ళీ సబ్ టాపిక్స్ నోట్ చేసుకోవాలి. సబ్ టాపిక్స్ నుంచి మన ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 5-6 సబ్ టాపిక్స్ కంప్లీట్ చేస్తే ఈ కార్బోహైడ్రేట్ అనే టాపిక్ అయిపోతుంది. ఇట్లా ఒక 23 సబ్ టాపిక్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 6 టాపిక్స్ అయిపోతే 6 టాపిక్స్ అయిపోతే ఫుడ్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అట్లా మనము ఏదైనా జనరల్ స్టడీస్నైనా పేపర్ 2నైనా ఈ విధంగా సైంటిఫిక్ వేలో కనుక చదివితే అది ఎంత కఠినమైనటువంటి పరీక్షలోనైనా మనం చదువుకున్నటువంటి వాటిల నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం సైంటిఫిక్ వేలో గ్రౌండ్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు మనం ప్రిపరేషన్ అవుతూ ఉన్నాము. ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే, కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే, ఇంట్రెస్ట్తో ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే, టైం ఎక్కువ తీసుకొని ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనకు కంటెంట్ అనేటువంటిది మన మైండ్లో ఎప్పటికి ఉంటుంది. ప్రశ్న ఎలా అడిగినా రాయడానికి అవకాశం ఉంటుంది. 1 లేదా 2 ప్రశ్నలు మన సిలబస్ అవుట్ ఆఫ్ వచ్చినప్పటికీ కూడా మనం ఇంత డెప్త్గా చదివి ఉంటాం కాబట్టి తప్పనిసరిగా మనం సెలెక్ట్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాము. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ మీకు చెప్పినాను, ఫుడ్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్లో టాపిక్ 1 కార్బోహైడ్రేట్స్లో సబ్ టాపిక్ 2 ఫంక్షనల్ ప్రాపర్టీస్ నుంచి డీటెయిల్గా తెలుసుకుందాము. క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్లో చెప్పినటువంటి సినాప్సిస్ని యథాతథంంగా ఒక 2 or 3 పేజెస్లో నోట్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చినాను. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యథాతథంగా రాసుకోండి. ఎక్కువ రివిజన్ చేయాలి. డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, క్వార్టర్లీ రివిజన్, మంత్లీ రివిజన్, 15 డేస్కి ఒకసారి రివిజన్, అట్లా 3 మంత్స్కి ఒకసారి రివిజన్ చేస్తుంటే కంటెంట్ ఎప్పటికీ మనకు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టినా తప్పనిసరిగా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు రాబోతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్లో తప్పనిసరిగా మీరు విజయం సాధించాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ యదుభూషణ్, సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ 2 అంటే కన్సర్న్ సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఆ 5 యూనిట్స్ ఆర్ 5 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ పేరు ఫుడ్ కెమిస్ట్రీ. ఈ ఫస్ట్ చాప్టర్లో ఫుడ్ కెమిస్ట్రీలో 6 టాపిక్స్ ఉంటాయని మనం లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము. ఆ 6 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ అయినటువంటి కార్బోహైడ్రేట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో కార్బోహైడ్రేట్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ టాపిక్ నెంబర్ 1ని డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు టాపిక్ నెంబర్ 2 సబ్ టాపిక్. ఇది టాపిక్ 1 కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. సబ్ టాపిక్ 2 ఇది ఫంక్షనల్ ప్రాపర్టీస్. అంటే ఫంక్షనల్ ప్రాపర్టీస్ అంటే కార్బోహైడ్రేట్స్ యొక్క ధర్మాలు, అంటే అది ఏం పని చేస్తే వాటి యొక్క యూజెస్ ఏంటివి, వాటి యొక్క లక్షణాలు ఏంటివి మనము ఈ క్లాస్లో తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి క్లాసు.
తప్పనిసరిగా అట్లీస్ట్ ఈ సబ్ టాపిక్ నుంచి ఒక ప్రశ్న రావడానికి మీకు అవకాశం ఉంది. సాధారణంగా కార్బోహైడ్రేట్స్ యొక్క ఫంక్షనల్ ప్రాపర్టీస్ మనకు ఒక 7 టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ప్రాపర్టీస్ మనకి కనిపిస్తుంటాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ సోర్స్. ఎనర్జీ సోర్స్ అంటే శక్తిని ఇచ్చేటువంటి, ఎనర్జీ అంటే శక్తిని ఇచ్చేటువంటి సోర్స్. ఇది ఎవరికైనా కావచ్చు, అంటే యానిమల్స్ కావచ్చు, వేరే ఏవైనా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటే అన్ని రకాల లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ సోర్స్ అంటే శక్తిని ఇచ్చేటువంటి వనరులాగా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు మనం గ్లూకోజ్ని స్పష్టమైనటువంటి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ అండ్ ప్రైమరీ ఫంక్షన్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్స్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది, ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఇన్ సెల్స్ అండ్ టిష్యూస్. అంటే కార్బోహైడ్రేట్ అనేటువంటిది స్ట్రక్చరల్ కాంపోనెంట్ అంటే ఒక సెల్ కానీ ఒక టిష్యూ కానీ ఏర్పడడానికి కావలసినటువంటి కాంపోనెంట్, అంటే దాని యొక్క నిర్మాణంలో ఉండేటువంటి ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ప్లాంట్స్లో కావచ్చు, ఉదాహరణకు యానిమల్స్లో కావచ్చు. ప్లాంట్స్లోనైతేనేమో సెల్యులోజ్ అనేటువంటి ఒక కార్బోహైడ్రేట్స్ స్ట్రక్చరల్ కాంపోనెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా యానిమల్ టిష్యూస్లో చూస్తే గ్లైకోజ్ అమైనో గ్లైకాన్స్ అనేటువంటి కార్బోహైడ్రేట్ మనకి స్ట్రక్చరల్ కాంపోనెంట్గా పనిచేస్తుంది. సో వాట్ ఈస్ ద సెకండ్ ఫంక్షనల్ ప్రాపర్టీ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని తెలుసుకోవాలి. ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ఎనర్జీ స్టోరేజ్. ఇక్కడ చూడండి, ఎనర్జీ సోర్స్ అన్న అంటే శక్తిని ఇచ్చేటువంటి వనరు. అక్కడి నుంచి మనం శక్తిని తీసుకున్న తర్వాత ఆ ప్లాంట్ కావచ్చు, ఆ యానిమల్ కావచ్చు, ఎవరైనా కానీ ఆ శక్తిని ఉపయోగించుకున్న తర్వాత అంతా ఉపయోగించుకోలేనప్పుడు కొంత స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం. అట్లాంటి సందర్భంలో కూడా కార్బోహైడ్రేట్స్ని స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఎనర్జీ స్టోరేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్లాంట్స్ స్టోర్ చేసుకుంటాయి ఎనర్జీని, యానిమల్స్ కూడా స్టోర్ చేసుకుంటాయి ఎనర్జీని. ప్లాంట్స్ స్టోర్ చేసుకునేటువంటి ఎనర్జీ సాధారణంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది, దాన్ని మనం స్టార్చ్ అంటాము. అదేవిధంగా యానిమల్స్ స్టోర్ చేసుకునేటువంటిది కార్బోహైడ్రేట్స్ గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద థర్డ్ ఫంక్షనల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ కార్బోహైడ్రేట్? కార్బోహైడ్రేట్స్ థర్డ్ ఫంక్షనల్ ప్రాపర్టీ ఈజ్ ఎనర్జీ స్టోరేజ్. అంటే శక్తిని నిల్వ ఉంచుకుంటుంది ప్లాంట్స్లో, అంటే మొక్కల్లో, యానిమల్స్లో అంటే జంతువుల్లో. ఇది మూడవది ముఖ్యమైనటువంటి లక్షణం. నెక్స్ట్ వి గో ఫర్ ఫోర్త్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెల్యులర్ రికగ్నిషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే కొన్ని కణాలని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయడానికి కార్బోహైడ్రేట్స్ అవసరం పడుతున్నాయి. అంటే ఇది కొంత డెప్త్గా ఉండేటువంటి టాపిక్ ఇది. కాబట్టి ఇప్పుడు ఒక కణాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆ కణానికి సంబంధించిన కార్బోహైడ్రేట్స్, అంటే సెల్ టు సెల్ రికగ్నిషన్ అంటే ఒక సెల్ ఇంకొక సెల్ని ఐడెంటిఫై చేయడానికి కార్బోహైడ్రేట్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ ఆధారంగా అవి ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంచెం డెప్త్గా ఉండేటువంటిది, సాధారణ ఈ యూజ్ మనకు కనిపించదు. సో సెల్యులర్ రికగ్నిషన్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ సెల్ టు సెల్, కణం నుంచి కణానికి, ఒక కణం ఇంకో కణాన్ని గుర్తుపట్టడానికి, ఒక కణం ఇంకో కణంతో ఏదైనా సంభాషణ జరపడానికి వీలుగా కార్బోహైడ్రేట్స్ అనేటువంటి వాటి యొక్క ఫంక్షనల్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫోర్త్ ఫంక్షనల్ ప్రాపర్టీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్. బ్లడ్లో అంటే రక్తంలో గ్లూకోజ్ని రెగ్యులేషన్ నియంత్రించడానికి ఉపయోగపడేటువంటిది కార్బోహైడ్రేట్. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి ఫిఫ్త్ ఫంక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వి గో ఫర్ ద సిక్స్త్, డైటరీ ఫైబర్. డైట్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని డైట్ అంటాం. ఫైబర్ అంటే పీచు పదార్థం. డైట్లో ఫైబర్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫైబర్ అనేది పీచు పదార్థం దేనికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా హెల్దీ డైజెషన్ కోసం. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం, ఏదైనా యానిమల్ తీసుకున్నటువంటి ఆహారము ఆరోగ్యకరంగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫైబర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బవల్ ఫంక్షన్. అంటే శరీరం లోపల ఉండేటువంటి బవల్స్, అంటే పెద్ద ప్రేవులు కానీ చిన్న ప్రేవులు కానీ సరైన రీతిలో మూవ్మెంట్ కదలడానికి వీలుగా ఉపయోగపడేటువంటిది పీచు పదార్థము డైటరీ ఫైబర్. ఆ విధమైనటువంటి డ్యూటీని కూడా కార్బోహైడ్రేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద సిక్స్త్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్? మీన్స్ కార్బోహైడ్రేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ డైటరీ ఫైబర్ ఫర్ హెల్దీ డైజెషన్ అండ్ బవల్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇవి మెయిన్ 6 యూజెస్. ఈ యూజెస్ తర్వాత మిసెలేనియస్ యూజెస్ కొన్ని ఉన్నాయి. మిసెలేనియస్ అంటే రకరకాల యూజెస్లో కూడా మనకి ఇది కార్బోహైడ్రేట్స్ అనేది యూజ్ అవుతుంది. ఆ మిసెలేనియస్ యూజెస్ చూస్తే ఏం జరుగుతుందంటే మనకి లూబ్రికేషన్లో, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో
మనకి కార్బోహైడ్రేట్స్ ప్లే రోల్ ఇన్ లూబ్రికేషన్ అండ్ ఇమ్యూనిటీ. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కంట్రిబ్యూట్స్ టు ద వేరియస్ క్వాలిటీస్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ రావాలంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఉదాహరణకు దాని యొక్క టెక్స్చర్ కానీ, అదేవిధంగా దానిలో ఉండేటువంటి స్వీట్నెస్, మనకు ఆ తీపిదనం రావాలంటే కానీ, లేకపోతే అందులో ఉండేటువంటి విస్కాసిటీ చిక్కదనం రావాలంటే ఫుడ్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటి అవసరం. సో దీస్ ఆర్ ద మిసలేనియస్ యూజెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ సింపుల్ టాపిక్. ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మీన్స్ దేర్ ఆర్ మెయిన్లీ 6 types of functional properties of carbohydrates. First, they used as energy source for living organisms, example glucose. Carbohydrates function as a structural components in cells and tissues. In plants, cellulose; in animal tissues, glycosaminoglycans. They used as a energy storage, starch in plants and glycogen in animals. Carbohydrates function as for cellular recognition and communication between cell to cell. And carbohydrate function as the regulation of blood glucose level in animals, and it is functioning as a dietary fiber for healthy digestion and bowel function. And in miscellaneous functions, carbohydrates are used as the lubrication and in immunity. In the food properties also, it is used for it is the main function for viscosity and texture and sweetness of certain food properties. అంటే ఫుడ్ ప్రాపర్టీస్ కి క్వాలిటీస్ ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అయితే కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ మనం నెక్స్ట్ సబ్ టాపిక్ లో తెలుసుకుంటాము. దానికంటే ముందు కార్బోహైడ్రేట్స్ లో మెయిన్ గా ఉండేటువంటి క్లాసిఫికేషన్ లో కొన్ని యూజెస్ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఈ ఫంక్షనల్ ప్రాపర్టీస్ కి యూజ్ అయ్యేటువంటి విధంగా మనకు మోనో, అదేవిధంగా డై, పాలీసాకరైడ్స్ అంటున్నాము. మోనోసాకరైడ్స్ అంటే ఒకటే ఒక గ్లూకోజ్ ఆటమ్ ఉంటుంది అందులో. ఉదాహరణకు గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, గ్యాలక్టోజ్ కావచ్చు. వాటన్నిటిని మోనోసాకరైడ్స్ అని మనం పేర్కొంటాం. ఒకటే గ్లూకోజ్ ఉంటుంది. నెక్స్ట్ డైసాకరైడ్స్ అంటే 2 గ్లూకోజ్లు ఉంటాయి. అంటే ఆ గ్లూకోజ్లో ఏదైనా కావచ్చు. గ్లూకోజ్ ఉండొచ్చు, లేదా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉండొచ్చు, లేదా గ్యాలక్టోజ్ మనకు గ్లూకోజ్ ఉండొచ్చు. వీటి యొక్క కాంబినేషన్ అంటే 2 గ్లూకోజ్ అణువులు కలిస్తే ఏర్పడేటువంటి దాన్ని డైసాకరైడ్ అని మనం పేర్కొంటున్నాం. అట్లా కాకుండా పాలీసాకరైడ్స్ అంటే చాలా గ్లూకోజ్ అణువులు, చాలా మోనోసాకరైడ్స్ కలిస్తే ఏర్పడేదాన్ని పాలీసాకరైడ్స్ అంటున్నాం. ఇక్కడ డైసాకరైడ్స్ చూస్తే సూక్రోజ్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సూక్రోజ్ అంటే మనకు ఇట్స్ కామన్ నేమ్ ఈజ్ టేబుల్ షుగర్ అంటాం దీన్ని. అంటే మనము ఇంట్లలో వాడుకునేటువంటి చక్కెరని మనం సూక్రోజ్ అంటాము. ఈ సూక్రోజ్ లో మనకు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ 2 కలిసి ఉంటాయి. ఇట్లాంటివి ఎగ్జామినర్ అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ లో. నెక్స్ట్ లాక్టోజ్ అంటే ఏంది? పాలల్లో కనిపించేటువంటి చక్కెర. లాక్టోజ్ మీన్స్ ఇట్స్ కామన్ నేమ్ ఈజ్ మిల్క్ షుగర్. అంటే మనకు పాలు సాధారణ పాలు మనం చక్కెర వేయకుండా తీయకుంటాయి. దానికి కారణం ఏంది? అందులో ఉండేటువంటి లాక్టోజ్ అనేటువంటి డైసాకరైడ్. మరి ఇది ఏ విధంగా తయారవుతుంది? గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్ అనే 2 అణువులు కలిస్తే ఈ లాక్టోజ్ తయారవుతుంది. అదేవిధంగా మాల్టోజ్ ఈజ్ కామన్ నేమ్ ఈజ్ మాల్ట్ షుగర్. అంటే మాల్ట్ మనకు పిండి ఉంటుంది, అందులో ఉండేటువంటి షుగర్. అంటే ఏదైనా ఒక పిండి పదార్థం మాల్ట్ తీసుకుంటే అందులో తీపిదనం ఉంటుంది, దానికి కారణం మాల్టోజ్. ఈ మాల్టోజ్లో గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేయాలి. చేస్తే ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి డైసాకరైడ్స్. చాలా సందర్భాల్లో వీటిని అడగడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పాలీసాకరైడ్స్ అంటే 2 అణువులు ఉంటే ఇంత 3 అంతకంటే ఎక్కువ అణువులు ఉన్న వాటిని మనం పాలీసాకరైడ్స్ అంటున్నాం. అంత ఆటమ్స్ ఉంటాయి, అన్ని మన గ్లూకోజ్లు ఉంటాయి. స్టార్చ్ ఎక్కడ ఉంటుంది? ప్లాంట్స్ లో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. తర్వాత ఎనర్జీ స్టోరేజ్ లో. గ్లైకోజన్ యానిమల్స్ లో ఉంటుంది ఎనర్జీ స్టోరేజ్ లో. అదేవిధంగా సెల్యులోజ్ అనేటువంటిది ఇక్కడ స్ట్రక్చరల్ కాంపోనెంట్ గా ఉంటుంది. ఇది కూడా ఒక పాలీసాకరైడ్. సెల్యులోజ్ ఈజ్ ఆల్సో ఏ పాలీసాకరైడ్. అదేవిధంగా ఖైటిన్ మనం చూసినాము స్ట్రక్చరల్ సపోర్ట్ ఇన్ ఇన్సెక్ట్స్ అండ్ ఫంగై. కొన్ని రకాల ఇన్సెక్ట్స్ అంటే చిన్న మనకు ఇన్సెక్ట్స్లలో, అదేవిధంగా కీటకాలకు సంబంధించిన వాటిల్లో, అదేవిధంగా కొన్ని ఫంగైలలో కూడా మనకు ఖైటిన్ అనేటువంటి ఒక పాలీసాకరైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్గా మనకు పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనకు
ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్తుంది. కార్బోహైడ్రేట్స్ యొక్క మనకు విధులు, వాటి యొక్క ధర్మాలు, వాటి యొక్క లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ సంబంధించి మనం ఇంత డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇందులో నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇప్పుడు ఒక 5 ప్రీవియస్ క్వశ్చన్స్ నేను కంపోజ్ చేసినాను. అంటే గత పేపర్లలో వచ్చిన వాటిని తీసుకొని రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్లో కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంది? ఇక్కడ ఫస్ట్ చూడండి, ఎనర్జీ సోర్స్, అంటే ఎనర్జీని ఇవ్వడం అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏ ప్రొవైడింగ్ ఎనర్జీ, బి బిల్డింగ్ మజిల్స్, సి ప్రొడ్యూసింగ్ హార్మోన్స్, డి స్టోరేజ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. నాలుగిట్లో ఏంటిది? ప్రొవైడింగ్ ఎనర్జీ. ఇక్కడ మనం ఫస్ట్ యొక్క ఫంక్షన్ చూసినాము, ఎనర్జీని ఇస్తుంది కాబట్టి క్వశ్చన్ అర్థమైంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీన్స్ ప్రొవైడింగ్ ఎనర్జీ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ ప్రశ్న ప్రీవియస్గా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ పాలీసాకరైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ప్లాంట్స్ ఏంటిది? స్టార్చ్. ఇక్కడ మనకు ఆప్షన్స్ గ్లైకోజన్, స్టార్చ్, సెల్యులోజ్, కైటిన్ అని ఇవ్వడం జరిగింది. సెల్యులోజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్ వాల్స్. ప్లాంట్ సెల్ వాల్స్ లో ఉండేటువంటి స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఏంటి? మనకి ఇక్కడ సెల్యులోజ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ చూస్తే మనకి ప్లాంట్స్ లో సెల్యులోజ్ అనేది ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గ్లైకోజన్ ఇన్ యానిమల్స్. గ్లైకోజన్ యానిమల్స్ ఏం పనిచేస్తుంది? ఎనర్జీ స్టోరేజ్ గా పనిచేస్తుంది. ఇక్కడ స్ట్రక్చరల్ సపోర్టా, ఎంజైమ్ కటాలిసిసా, సెల్ సిగ్నలింగ్, ఎనర్జీ స్టోరేజ్ అని అడగడం జరిగింది. ఎనర్జీ స్టోరేజ్ కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మాల్టోజ్ ఈజ్ ఏ డైసాకరైడ్ ఆఫ్. మాల్టోజ్ దేనితోనే ఏర్పడింది? ఇక్కడ చూడండి, గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ అని ఏర్పడింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ విధంగా మీరు అధ్యయనం చేసినట్టయితే కనుక ఈ సబ్ టాపిక్లో నుంచి, అంటే ఫుడ్ కెమిస్ట్రీలోని కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్లోని ఫంక్షనల్ ప్రాపర్టీస్ అనే సబ్ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మీరు రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఈ సబ్ టాపిక్ సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి వివరాలు. మీరు జస్ట్ నోట్స్ రాసుకున్నా కానీ జస్ట్ ఒక 1.5 పేజ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు పైన రాసినంత కూడా సినాప్సిస్ నేను రాసుకో, జస్ట్ 3 పేజెస్ వచ్చింది నోట్స్. క్వశ్చన్స్ కూడా జస్ట్ ఒక 1 పేజ్లోనే 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. వీటిని తరచుగా జ్ఞాపకం చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనకి బయాలజికల్ సబ్జెక్ట్ అనేది తరచూ మర్చిపోతుంటాం కాబట్టి రివిజన్ చేయకపోతే ఖచ్చితంగా డైలీ, వీక్లీ, మంత్లీ రివిజన్ పెట్టుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా జ్ఞాపకం చేయాలి. వెంటనే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చే విధంగా కనుక చూసినట్టయితే తప్పనిసరిగా మీరు ఎగ్జామినేషన్స్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రాసినటువంటి పాయింట్స్ మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి.